అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లోక్షిత వ్లాగ్స్. ఈ రోజు నేను మీకు అప్పటికప్పుడు రుబ్బుకున్న ఇడ్లీ పిండితో ఎప్పుడైనా రొట్టె వేసుకున్నారా? చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. క్రిస్పీగా క్రంచీగా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మా అమ్మ ఎప్పుడు ఇడ్లీ పిండి రుబ్బినా ఈ విధంగానే వేసేదండి. రొట్టు చాలా బాగుండేది. పెళ్ళయి అత్తయ్య గారి ఇంటికి వెళ్ళాక మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారు వేసేవారు అనమాట. అబ్బాయి ఇంకా అమృతం అనమాట. ఆవిడ చేతి ఏ వంటైనా సరే చాలా బాగుండేది. వీళ్ళిద్దరూ గుర్తుకు వచ్చి నాకైతే ఒకసారి అట్టేసుకోవాలనిపించింది. అందుకని నేను ఈ రొట్టె అయితే వేసుకున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం ఇడ్లీ పిండి తీసుకుంటామా దాంతోనే, అది కూడా అప్పటికప్పుడు రుబ్బిన ఇడ్లీ పిండి అండి. అందులోనే తగినంత ఉప్పు వేసుకుని నేనైతే 3 గరిటెలు తీసుకున్నానండి. ఇది ఎప్పుడు ఈ రొట్టెకి లోతైన గిన్నెలో ఆయిల్ ఎక్కువ వేసుకుని చిన్న మంట పెట్టుకుని వేసుకోవాలండి. ఇలా దలసరిగా వేసుకోవడం వల్ల దాన్ని 4 ముక్కల కింద అయితే తీసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లోకి ఏ చట్నీతో అయినా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి.